వాళ్ళను వదలకండి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? హై చీఫ్ తన కొడుకుతో పారిపోయాడు. ఇప్పుడే వెళితే వాళ్ళని చంపొచ్చు. ఎంత వేగంగా వెళ్ళినా ఎలాగైనా వాళ్ళు అర్చిన్ బార్డర్ని దాటేస్తారు. ఒకవేళ మనం వాడిని లేదా వాడి సైన్యాన్ని ఎదిరిస్తే మనల్ని పూర్తిగా అంతం చేస్తాడు. అందువల్ల మనం ఇక్కడే ఉండడమే సరే నాకు అనిపిస్తోంది. అక్కడ హై చీఫ్ తలని దగ్గరగా ముట్టుకున్నాను తెలుసా? ఖచ్చితంగా వాడి తల తినడానికి నీకు అవకాశం దొరుకుతుంది. ఎక్కువ రోజులు వాడు ప్రాణాలతో ఉండడానికి నేను అవకాశం ఇవ్వను. నా దగ్గర ఉన్న బాణానికి పావు రక్తాన్ని రాసుంచాను. అంగోల్ కులం పూర్తిగా అంతం అవుతారు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఆంగోల్ కులాన్ని పూర్తిగా అంతం చేసి మనం విజయం సాధిస్తాం. ఆంగోల్స్ అంతమవుతారు. మీరు పోగొట్టుకుని వచ్చారే ఆ గుర్రం, దాన్ని తీసుకుని వెళ్ళింది వేరెవరో కాదు, వైస్ టైల్ గాని చంపిన ఆ దొంగలు. ఆ బృందంలో నాకు ఎంత అసహ్యంగా అనిపించిందో తెలుసా? అప్పటి వరకు ఉన్న మర్యాద మొత్తం పోయింది. గుర్రాన్ని చూసుకోవడం అంటే దానికి తిండి పెట్టడం మాత్రమే కాదు, మన చోటులోకి ఎవరూ జొరబడకుండా చూసుకోవాలి. అందువలన నువ్వు చేసిన ఈ పాపాలన్నిటికీ కలిపి నిన్ను పైలోకానికి పంపిస్తున్నా. నీ ఆఖరి కోరికేమిటి? మహారాజా, నేనిప్పటికే సిగ్గుపడుతున్నాను. నా పిల్లల్ని మీరేం చేయనని మాటిస్తేనే అది నాకు చాలు ప్రభు. లార్డ్ ఆర్కన్, నేనే ఆ గుర్రాన్ని పోగొట్టుకున్నాను. అందుకు మీరు నన్ను చంపినా పర్వాలేదు, కానీ మా అన్నయ్యని వదిలిపెట్టండి. తనకి ఒక కుటుంబం ఉంది. నాకు మీపై జాలి కలగనే లేదు, కానీ నేను ప్రమాణం చేస్తున్నాను, ఖచ్చితంగా నేను మీ అన్నయ్య బిడ్డలైన వారిని అస్సలు శిక్షించను. వాళ్ళు వచ్చేశారు, మనల్ని చంపబోయే వాళ్ళు వచ్చేశారు. మహారాజా ఆర్కల్, ఒక సమాచారం వచ్చింది. క్రీపర్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియట్లేదు. సూనేకి పాణికి ఏదో చేసి వాళ్ళకి సందేశం పంపించారు. ఆర్కయ్ మహారాజా, వానయ్యకు నేను ప్రమాణపూర్తిగా ఏమీ చేయలేదు. దయచేసి మమ్మల్ని ఇద్దరిని నమ్మండి మహారాజా. నేను కానీ వెధవనైతే మీ కుమారుడు షాలు. కొంచెం కరుణ చూపించండి మహారాజా. మీరు ఏదైనా చేస్తారన్న భయంతోనే నేను అది మీ దగ్గర చెప్పలేదు. రీపర్ ఇంకా షాలు. ఏంటి?
షాలుని రీపర్ ఏం చేశాడు? ఏమీ ఆశ్చర్యం ఇది. తను నా కుమారుడు. మన అబ్బాయికి మంచి రోజులు వచ్చాయండి. మీకు తెలుసా దీనికోసం నేను ఎంత వేడుకున్నానో. మనం వేడుకున్న విజ్ఞాపనలన్నీ ఆ దేవుడు విన్నట్టున్నాడు. నా కొడుకు, నా కుమారుడు రీపర్ మాస్టర్ అయ్యాడు. ఖైదీలందరినీ విముక్తుల్ని చేయండి. దేవుడు మనకి సమాచారాన్ని పంపాడు. నా బంగారు కొడుకు ఎప్పుడు రీపర్ మాస్టర్ గానే ఉంటాడు. ఈ మంచి శకునాన్ని నేను రక్తంతో అస్సలు కడగను. అందరిని విడిచిపెట్టండి, బానిసలతో సహా. మనమందరం పండగ చేసుకుంటాం. ఈ బాణం చివర పాము విషం రాసి ఉంది. అజార్, నిన్ను వదిలిపెట్టను. నాన్న, నేనొక జింకను తీసుకొస్తాను. నేను విషయాన్ని బయటకు తీస్తాను. ఎలాగైనా సరే నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. నాకేం కాలేదు బాబు, కానీ బాణం లోపలికంటా దిగింది. అందువల్ల అంతా అయిపోయింది. నాన్న, ఇది తాగండి. ఇది మీకు మంచి చేస్తుంది. మనం ఇప్పుడు ఆ చికెన్ ప్రదేశంలో ఉన్నాం. నేను ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటాను. తరువాత లార్డ్ ఆర్కాయ్ని కలుస్తా. కుమారా, నన్ను తీసుకువెళ్ళి ఆర్కాయ్ ఇంట్లో వదిలే. నువ్వు ఇంటికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి తోడేలు ఇంకా ఆంగోల్ ప్రజలు వాళ్ళని చూసుకో కుమారా. నాన్న, మీ తర్వాత ఎవరు దారి చూపిస్తారు? నాకు ఆరోగ్యం కుదుటపడేంత వరకు అన్ని బాధ్యతలు నెట్లెట్కి అప్పగించు. అంతవరకు నువ్వు నీ జనాన్ని తయారు చేసుకుని నీ సైన్యాన్ని సిద్ధం చేసుకుని నువ్వు బయలుదేరు. నాన్న, ఎంతవరకు నేను కష్టాలను ఎదుర్కోలేదా? లేదంటే ఎప్పుడూ యుద్ధం అనేది చేయలేదా? మరెందుకని నాయకత్వాన్ని మెక్లిన్కి అప్పగించాలనుకుంటున్నారు?
చీఫ్ ఆర్సయద్ను చంపేశారు. ఇప్పుడు మీరు గాయపడి తల్లడిల్లుతున్నారు. తోడేళ్లకు, యాంగిల్ మనుషులకు ఈ విషయం తెలిసిందంటే మన వాళ్ళు ఊరికే శాంతంగా ఉండరు, ఆవేశంతో రెచ్చిపోతారు. మెక్లిన్ లాంటి ఓ పిరికి పంద నాయకత్వాన్ని చేపట్టాడంటే మన ఊరు మొత్తం నాశనం అవుతుంది. దయచేసి నా మాట విను నాన్న. చూడు కుమారా, నా మాట విను. నీ తండ్రిగా కాదు, ముఖ్య నాయకుడిగా ఆజ్ఞాపిస్తున్నాను. నేను చెప్పినట్టుగా చెయ్యి. ఇలా చూడు. నాన్న, మీరు చెప్పినట్టే మీరు నా తండ్రి అయినందుకు కాదు, మీరు మాకు నాయకుడైనందువల్ల మీ ప్రాణాలు తీయక తప్పదు. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు నాయకత్వ బాధ్యత నేను ఒక పిరికివాడికి ఖచ్చితంగా అప్పగించలేను. దయచేసి లోపలికి వెళ్ళండి. ఆడవాళ్ళంతా బయటికి వెళ్ళండి. నా మర్చెంట్ కాస్తో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. మీరు కూడా బయటికి వెళ్ళండి.
మీరు నేరోలాండ్ నుంచి ఆ నల్ల పొడి తీసుకొచ్చారు కదా, నాకు కూడా కొంచెం ఇస్తారా? నేనప్పుడే చెప్పాను కదా, నేను తీసుకొచ్చిందే కొంచెం, అందులో నీకేమివ్వాలి? నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోరా. చనిపోయారే వైట్ స్టైల్గా, వాళ్ళు కదాన గ్రామానికి వెళుతున్నప్పుడు మధ్యలో నన్ను కలిశారు. అప్పుడు ఆయన నన్ను చాలా దారుణంగా తిట్టాడు. నువ్వు ఉపయోగించే ఆ దారుణమైన విషయాలకి ఆయన తక్కువేం చేశారు. ఒక విధంగా నా మనసునే మార్చుకున్నాను. ఇప్పుడంతా నేను దాన్ని ఉంచుకోవట్లేదు. నువ్వు ఏం చేసినా సరే దీని గురించి అయితే నీతో నేనేం మాట్లాడాను. మీరు నా దగ్గరికి పంపించిన ఆ మొహం లేని మనిషిని నేను ఇప్పటికే కనిపెట్టలేకపోతున్నాను. నా ఒళ్ళు అంతా భయంకరంగా నొప్పి వస్తుంది. ముఖ్యంగా నాకు ఆ పౌడర్ కావాలి, అర్థమైందా? ఇలా చూడండి, మర్యాదగా దాన్ని నా దగ్గరికి ఇచ్చేయండి. లేదంటేనా వైట్స్ కలెక్ట్ చేసినట్టుగానే మీ చోటు మొత్తాన్ని నేను అంతం చేస్తాను. కర్కోయి, ప్రశాంతంగా ఉండు. నిజం చెప్తున్నాను, నా దగ్గర ఆ పొడి అయిపోయింది. తను అమావాస్య రాత్రి పూట కోల్డ్ వ్యాలీలో ఉన్న ఆ మొఖం లేని ఆ కోల్డ్ వ్యాలీ స్వర్గం దగ్గర మాట్లాడతారు. ఆ మొఖం లేనివాడు అక్కడే ఉన్నాడు. ఈరోజు రాత్రి ఎవరికి చెప్పకుండా నువ్వా కోల్డ్ వ్యాలీ దగ్గరికి వెళ్ళు. నా దగ్గర మాత్రం మీరు అబద్ధం చెప్పుంటేనా నేను తిరిగి రాగానే మిమ్మల్ని నా కత్తితో మిమ్మల్ని చంపకుండా వదలను. నాకు కూడా కొంచెం కొంచెం చాలు చాలు. ఈ క్షణం నుండి నా సొంత కుమారుడు వుల్ఫ్ ఆఫ్ స్టెపస్, లెజెండరీ రీపర్ మాస్టర్ అని ప్రతి ఒక్కరూ పిలువబడేలా చేయాలి. దీని మూలంగా నేను ఈ క్షణాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. అంగోలో చేరిన కాఫ్తాయ్, నా కుమారుడితో నీకున్న ఈ స్నేహానికి నా యొక్క అంగీకారం ఉండాలి అన్నందుకు నేనిప్పుడు నీకు ఒక అత్యద్భుతమైన స్పిరిట్ని అందిస్తున్నాను. సోనిక్ గారు పాణికే మాకు రీపర్తో మాట్లాడటానికి నాకు సహాయం చేశారు. లార్డ్ ఆర్కాయ్, యంగ్ షాలు ఊరికే అలా మీతో చెప్తున్నాడంతే, కానీ నిజానికి మేమేమీ చేయలేదు. మహారాజా, ప్రమాణంగా మేము ఏ మాయాజాలం చేయలేదు. మేము చేసిన చిన్న సహాయం కూడా మాకు అది బాక్యం. మనం చేసే సాయం చిన్నదైనా అది ఎన్నో శిఖరాలకు చేరుకుంటుంది. నా కొడుకుకి ఇంత సహాయం చేసినందుకు నా చేతులతో నేనే మీకు స్వయంగా ఇస్తాను. మీ పానీయాన్ని స్వీకరించండి. కృతజ్ఞతలు మహారాణి, మీరు ఎన్నో ఏళ్ళు వర్ధిల్లాలి. మహారాణి కృపకు నీవు ధన్యులమయ్యావు. ఇంకా కొంచెం పోయి
ఎక్కడ అన్నావు? ఇంతసేపు దాకా నువ్వు ఎక్కడ దాక్కుని ఉన్నావు? నా ఒళ్ళంతా నొప్పిగా ఉంది, ఒక్కొక్క చోటు పిండేసినట్టుగా ఉంది. అది నా దగ్గర ఇవ్వు. త్వరగా దాన్ని ఇవ్వు. నువ్వు చెప్పినట్టుగానే నా నానున్న చోటుని నేను కనిపెట్టాను. ఆయన ఒళ్ళు ఆత్మ రెండు వేరువేరుగా ఉండింది. దాన్ని నా దగ్గర ఇవ్వు. నువ్వు నాకు ఇస్తానని మాట ఇచ్చావు. దాన్ని నా దగ్గర ఇవ్వు. ఇలా ఇవ్వు. సమయం తగ్గుతూ వస్తుంది కార్కోయి. ఖచ్చితంగా నువ్వు అర్హత గలవాడివిగా మారిపోతావు. అందుకని అనవసరంగా ఈ పౌడర్కి బానిసవయ్యి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. కాలం మారే కొద్దీ ఈ ఊరంతా రక్తంలో మునిగి తేలుతుంది. ఆ పెద్ద యుద్ధానికి నువ్వు తయారుగా ఉండడం నీకే మంచిది. ఈ అలవాటిని కొద్ది కొద్దిగా వదిలేసి, ముఖ్యంగా నీ క్రోటై యుద్ధంలో కూడా దూరం ఎక్కువగా ఉండకుండా చూసుకుంటే నీకే మంచిది. విధి ప్రకారం నువ్వు ప్రాణాలతో తిరిగి వెళ్తావు. ఈ ప్రకృతి వల్ల మొలకెత్తిన మొక్కలా నువ్వు ఉంటావు. ఈ మొత్తం జనాల్ని నువ్వే పరిపాలిస్తావు. కార్కోయి. అలా చూస్తే బురంజ్, నువ్వు మహారాజు అయిన తర్వాత నువ్వు అడిగినట్టుగానే తను నీకు సొంతమైపోతుంది. ఇదే విడ్డి ఆట అంటే అప్పుడు దానికి నేను ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను. కార్కోయి, నా పుత్రుడా, నా మరణంలో నువ్వెందుకు మిగతా వాళ్ళకు సహాయం చేశావు? వైట్ స్కల్ యొక్క కిరాయిదాదాలు అజార్, అలాగే కాదార్, వాళ్ళు నన్ను చంపడానికి నువ్వే వాళ్ళకి సహాయం చేశావు. ఎందుకురా? ఎందుకు? నానా, నాకు మీ షమానిక్ పవర్స్ని నాకు ఇచ్చేయండి. నా శక్తుల్ని నీకు నేను తప్పకుండా ఇవ్వను. క్రోప్ ట్రైబ్ యొక్క అధికారాన్ని కూడా నీకు నేను అప్పచెప్పను. ఒక కొడుకుకి వాళ్ళ నాన్న చావాలనే ఆశ ఏమి ఆశరా? ఇది కొంచెం చూడు. హే, అయితే ఇదే నీ ఆశనా? మీ కోడ్రబ్ జాతికి ఇంకా వైట్ స్కల్ జాతి వాళ్ళకి మీ నాన్న అయినటువంటి వైట్ స్టైల్ వోల్ట్ క్రో
వైట్ స్కల్ వాళ్ళని చంపాలని 8 గ్రామాలు తీసుకున్న నిర్ణయం. కానీ నీకు నిజంగానే ఇది కావాలంటే అప్పుడు ఇది నాకే సొంతం. నా నాన్న ఎక్కడున్నారని కనిపెట్టిన తర్వాత ఆయన ఆత్మని ఆయన ఒంట్లో నుంచి దూరం చేస్తాను. నువ్వు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకో. ఏది ఏమైనా మీ నాన్న 6 నాళ్ళు చనిపోయినా సారీ నాటకాలు ఇంకా చనిపోలేదు. ఆ తాగుడిని కాపాడడానికి చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరూ కలిసి సురక్షితంగా ఉన్న శిథిరాల దగ్గరికి వెళ్తున్నారు కదా. మీరు ఇంకా మీ పిల్లల భద్రత అది చాలా ముఖ్యమైంది. తెల్లపొరి మనుషులు హద్దు దాటి లోపలికి వచ్చి అందరినీ అంతం చేసే అవకాశం ఉంది. పోయినసారి ఇదే విధంగా నిప్పు పక్కన మా నాన్న దగ్గర నేను కూర్చొనున్నాను. శత్రువులు వచ్చి మా నాన్న తలని తీసుకువెళ్ళిపోయారు. ఆయన తల లేకుండా నేను ఆయనకి శ్రద్ధాంజలి చేయలేను. అలాగే వదిలేస్తే మా నాన్న ఆత్మకి శాంతట్టు లభించదు. బోరోంజ్,
దయచేసి స్ట్రాంగ్గా ఉండు. మనం ఒక్కరికి ఎప్పుడైనా సరే కార్యం చేయొచ్చు. తప్పకుండా ఒకరోజు ఆ వైట్ స్కల్ నుంచి ఆ తలని తీసుకొద్దాం. చేయాల్సింది చేద్దాం. నువ్వు చెప్పేది నిజమేనా? మనం ఎప్పుడైనా దినం చేసుకోవచ్చా? నిజంగానే మా నాన్న ఆత్మ శాంతించేలాగా మనం చేయగలవా? నేనెందుకు నీకు అబద్ధం చెప్తాను? చాలా ఏళ్ల క్రితం దార్కత్ యొక్క చిన్న కొడుకుని వైట్ స్కల్ యొక్క మనుషులు చంపేసి వాడి తలని తీసుకెళ్ళిపోయారు. తన కుమారుడికి చేయాల్సినవి చేయలేకపోతున్నానని అతను బాధపడని రోజంటూ లేదు. అక్షరంతో గొడవపడ్డ సమికెన్కు సంబంధించిన నాన్న వైట్ స్కల్స్ ప్రదేశాన్ని కనిపెట్టి వాడి తలను తీసుకెళ్ళి తర్వాత వాడికి చేయాల్సిన పనులు చేశారు. మీరు చెప్పేది నిజమా? ఇది నిజమే. అయితే నా బోర్దోయ్ షాహీన్ నాయకుడైన అద్రాన్ కూతురు ఇంకా వారిస్ అనే పేరుతో ఇప్పుడు నేను నిన్ను ఆదేశిస్తున్నాను. నేను ఈ తెల్లపొరి మనుషుల్ని వెతికే విషయంలో ఆ క్రో దేశపు ప్రజల్ని నువ్వు ఎలాగైనా కాపాడాలి. ఈ సహాయం మాత్రం చేస్తే నేను నా పనిని ప్రశాంతంగా చేసుకుంటాను. తూర్పు వైపున పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. అందువల్ల నేను ఇప్పుడు నీతో వస్తాను. కానీ ఒకటి, నువ్వు కానీ ఆజ్ఞాపించావంటే ఖచ్చితంగా నేను దాన్ని సాధిస్తాను. ఈ కారే చిన్న చిన్న పొట్టులు నా కళ్ళని బాగా తెరుచుకునేలా చేస్తాయి. అందువల్ల నేను ఆకాశాన్ని బాగా చూడగలను. దయచేసి నన్ను క్షమించండి మహారాజా. నేను చెడు మార్గంలో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. నువ్వు పుట్టేటప్పుడే కంటి చూపు లేనివాడిగా పుట్టడం వల్ల నీకు ఈ వస్తువు చనిపోని వరం అంటూ ఒక అద్భుతాన్ని తీసుకొస్తుందని నాకు అనిపించడం లేదు. శరీరంలో ఏర్పడిన ఒక సమస్యని ఖచ్చితంగా నయం చేయడం కుదురుతుంది. కానీ పుట్టేటప్పుడే తనతో పాటు పుట్టిన వైకల్యాన్ని ఎన్నటికీ కూడా దాన్ని సరిచేయడం అసలు కుదరదు. ఇదే విధి అని రాసి పెట్టిన తర్వాత ఈ ప్రపంచానికి అర్హత కలిగినటువంటి ఒక నాయకుడిగా నువ్వు మారాలని, ఈ విధిని మార్చే మార్గం ఏదైనా ఒకటి వస్తే స్వర్గం నుంచి నీ కళ్ళను బాగు చేయగలిగే వెలుతురు ఒకటి వస్తుంది. అదే సమయం నీ మనోనేత్రములు అన్నిటినీ కూడా దాటి చూస్తాయి. స్వర్గంతో రాయపడిన విధిని ఎవరు కూడా మార్చడం అనేది జరగదు ఈ ప్రపంచంలో ఎన్నటికీ కూడా. స్వర్గం తప్పకుండా నీకు సంబంధించిన అవసరాలను తీరుస్తుంది. ఊరికే పిచ్చి పిచ్చిగా వాగకుండా ముందు జరగాల్సిన పనేదో అది చూడు. అర్థమైంది మహారాజా. ఈ సంవత్సరం నిజంగానే విధికి సంబంధించిన సంవత్సరం. స్వర్గం మనల్ని బాగా ఎక్కువగా పరీక్షిస్తుంది.
మీకు అది అర్థమవుతోందా? ఉల్ఫ్ ట్రైబ్కి చెందిన సిల్కార్ సాయ్ తిరిగి వచ్చేటప్పుడు వైట్ కల్స్ వల్ల చంపబడ్డారు. అదేవిధంగా ఐస్ చీఫ్ జరాయ్, ఆయనకి దారుణంగా గాయాలు ఏర్పడ్డాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఆయన రోజులు లెక్కిస్తూ ఉన్నారు. దీని తర్వాత క్రోస్, సారిన్స్, మంగోల్స్, తర్వాత జోనోస్ అని ఇలా గుంపులు కూడా నాయకత్వం లేకుండా నాశనం అయిపోతాయి. ఇది నాకు సరైన సమయం. నేను కథాన్ సైన్యాన్ని ఇక్కడికి రప్పించి అక్కడ ఉన్న హోల్స్ని, ట్రైబల్స్ని హతమారుస్తాను. మీ ధైర్యాన్ని చూసి నేను మెచ్చుకుంటున్నాను మహారాజా. కానీ ఇర్తాయ్ తన గాయాలైన తండ్రిని ఎత్తుకొని ఆ ప్రదేశం నుండి ఎలాగో తప్పించుకుంది. నాయకత్వం అతని తర్వాత ఇప్పుడు ఇరుతాయికి ఇవ్వబడుతోంది. ఇరుతాయికి మాత్రం ఆ పవర్ లభించిందనుకో, వార్తి వన్ అనే పదవికి అతన్ని ఎవరైనా ఎన్నుకుంటారనేది నిజమైన విషయం. చివరికి అతనే అన్నిటినీ పరిపాలిస్తాడు. ఒక 30 రోజుల తర్వాత తీసుకున్న శవదానికి సంబంధించిన విషయం వాడు మీ తలను అడుగుతాడు. మహారాజా ఆ తర్వాత గుంపు చేరడానికి ముందే అక్కడ ఒక పెద్ద యుద్ధం కోసం నేను నా మనుషుల్ని తయారు చేయడం కోసమే సమయాన్ని కేటాయించాలని శపథం తీసుకున్నాను. హజార్ తలని తీసుకువచ్చి ఎర్తాయి దగ్గర ఇచ్చినా కూడా ఖచ్చితంగా నన్ను చంపు అని వాడు నా దగ్గరకు వచ్చి తల దించాడు. నా మనుషుల్ని నేను చాలా దూరానికి పంపించాను. వాళ్ళు అక్కడి నుండి తిమూర్ ఖడ్గాలని తీసుకువస్తారు. వాళ్ళు వచ్చే సమయానికి ఇర్తాయి తలని, ప్రాణాల్ని నా చేతులతోనే తీసేస్తాను. వాడికి మనుషుల బలము, సైన్య బలము దొరకడానికి ముందే వాడిని చంపాలని నిర్ణయించుకున్నాక నువ్వు పన్నిన ఈ పథకం నిజంగానే అసాధారణమైన వాటిలో ఒకటి. కానీ అర్తాయ్ సామ్రాజ్యాన్ని వెళ్ళిన తర్వాత అంతటిని నాశనం చేసేసింది. కాదాన్ కుడికి అది పెద్ద నష్టాన్ని కలిగించేలా ఉందనుకుంటాను. ఆ అధికారానికి రావడానికి ముందే వాడు ఓడిపోయాడన్నది నిజమే కదా. మన జీవితకాల ప్రయాణంలో ఉన్న ఒక భారాన్ని తగ్గించినట్టు అవుతుందని నేను అనుకుంటున్నాను. మహారాజా, మీ మాటలు నిజంగానే చాలా అద్భుతంగా ఉన్నాయి. మీ ఉపాయం కూడా చాలా అసాధారణంగా కూడా ఉన్నాయి. మీరు నా కళ్ళని పూర్తిగా నయం చేయడానికి దారి కనిపెడతారు. అవును, ఖచ్చితంగా.
తాతయ్య తాతయ్య నాన్న తాతయ్య మా తండ్రి గారు ఇంటికి తిరిగి వచ్చారు, కానీ ఆక్చిన్ బోర్డర్లో తన ఆఖరి కోరికను చెబుతూ తన ప్రాణాలను అర్పించారు. ఎరటే అయిన నేను నాయకత్వపు బాధ్యతను తీసుకోవడమే కాకుండా ఇక్కడ స్టెప్స్లో ఉన్న ప్రశాంతతను కాపాడడానికి వచ్చాను. పెద్ద ఆర్సాయి అంగోల్స్కు తోడేళ్లకు మధ్య మంచి సంబంధం ఏర్పరిచి దాని మూలంగా శత్రువులు మన మీదకు దండెత్తకుండా నేను చూసుకుంటాను. అతను తన కూతురైన సర్కూని నాకిచ్చి వివాహం జరిపిస్తానని ప్రమాణం చేశాడు. నాయకుడు ఆర్సై ఇంకా మా తండ్రి ఆశ ప్రకారం చోనోస్ ఇంకా అంగోల్స్ రెండు ఒకటిగా కలిసుంటాయి. ఖదూన్ ఇంకా వైట్ స్కల్స్ని కోకటి వేళ్లతో పెకిలిస్తాను. ఇక్కడున్న వాళ్ళందరూ తమ తమ గుర్రాలను యుద్ధానికి సిద్ధం చెయ్యండి. ఖచ్చితంగా మహారాజా. చనిపోయిన ఆ పెద్ద మనిషికి ఇంకా 7 రోజుల్లో అంత్యక్రియలు జరుగుతాయి. ఇదే మన సంప్రదాయం అయినంత వల్ల చీఫ్ జెరాయ్ వాళ్ళకి తలకొరివి పెట్టేటప్పుడు ఆయన పెళ్ళం 4 బ్యాండర్ మనుషులు, వాళ్ళ కొడుకుల్లో ఒకరు, 3 పెద్ద ఆవులు, 8 చేతుల నిండా రాళ్ళు, ఇంకా 8 గుర్రాలు ఆయనతో పంపించబడతాయి. ఇప్పుడు పెద్ద కొడుకైన ఎర్కాయ్ నాయకుడు పదవిని తీసుకోపోతున్నాడు. వాడు చిన్న కొడుకైన మెక్లెన్ వాళ్ళ నాన్నకు తోడుగా స్వర్గానికి పంపించబడతారు. సమ్మతవే కదా? ఇంకా వేరే ఎవరైనా చీఫ్ జెరాయ్తో పాటు వెళ్ళటానికి ఆశపడుతున్నారంటే 7 రోజుల్లో దానికి తయారుగా ఉండండి. అదేలాగా ఈ ప్రపంచంలో ఉండేలాగా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోండి. నేను కూడా మా నాన్నతో పాటు అలాగే వెళ్ళిపోతాను. ఆయన చితిలోనే నేను కూడా మంటలా కలిసిపోయే హక్కు నాకుందిగా. మీ నాన్న నీకొక పెద్ద బాధ్యత వదిలేసి వెళ్ళాడు. దాన్ని నీవు ఉల్లంఘించావంటేనా ఆయన ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళడు. ఆయనకి మనశ్శాంతి ఇంకా నెమ్మది లేని ఆత్మలాగా ఇక్కడిక్కడే తిరుగుతాడు. ఆయన చివరి ఆశని నువ్వు నెరవేర్చు. యాంగోల్ ఇంకా చోనోస్ ఒక వచ్చే తరాన్ని చూసుకోవాల్సింది నీ బాధ్యత. అర్థమవుతుందా నీకు? దానికి నువ్వు సిద్ధంగా ఉండు.
నువ్వు కాసేపు బయటుండు. తల్లి, పెద్దవాళ్ళకి ఏదైనా చేసేటప్పుడు నువ్వు ఆవేశపడకూడదు. ఇది నువ్వు చేయలేకపోతే నేనే చూసుకోగలను. త్వరలోనే నాకు కూడా ఇలాంటి కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. లేదమ్మా, నువ్వేమీ బాధపడకు. నాన్నని చూసి నేను ఆవేశపడటం లేదు. మీరు బాధపట్టు చూస్తుంటేనే కష్టంగా ఉంది. అదే కాకుండా ఈయనతో పాటు మిమ్మల్ని కూడా పంపించేస్తారు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం చేయగలం? భర్త చనిపోతే తనతో పాటే భార్య కూడా చనిపోవాలి. మనం ఆ విధిని అస్సలు తప్పించలేం. కానీ నా కొడుకు మెక్లేన్, వాళ్ళ నాన్నతో పాటు వీడు కూడా అలాగే దహించుకుపోవాలని తలుచుకుంటేనే నిజంగా చాలా కష్టంగా ఉంది తల్లి. త్వరలోనే ఆయన ఆత్మ శాంతిస్తుంది. కానీ కార్తా ఇంకా ఇరటాయ్ ఇద్దరు నువ్వే చూసుకోవాలి. ఆ తర్వాత ఇరటైకి సూర్తుని రెండో భార్యగా చేసుకున్నప్పుడు నీకు ఖచ్చితంగా మనసు కష్టపడుతుంది. ఇలా చూడు తల్లి, నీకంటూ ఒక కొడుకున్నాడు. ధైర్యంగా ఉండు తల్లి. అమ్మా, మనకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక బిడ్డకి తల్లి అవడం అనేది ఒక పెద్ద వృక్షం కింద పెరిగే వేరు లాంటిది. ఎరతాయి లేకపోయినా కూడా కాఫ్తాయి నీ మీద ప్రేమగానే ఉంటాడు తల్లి. చూడు భార్యలా చూడు. అనవసరంగా ఏదేదో ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకోకు. ఒక నాయకుడు రెండో వివాహం చేసుకున్నప్పుడు అతనిని స్వర్గం శిక్షించదు. మీ దగ్గర కాక ఇంకెవరి దగ్గరైనా 4 కోణాల పత్రాలున్నాయా? ఏమంటున్నావు నువ్వు? నేను మా నాన్న అంత్యక్రియలకు తయారు చేస్తూ ఉన్నాను. అప్పుడు తన శరీరం మీద నువ్వేం చూసావు? అమ్మ అప్పుడు అక్కడ ఉందా?
మీరు చేసిన పాపాన్ని మీ అమ్మ దగ్గర చూపించే ధైర్యం లేదు నాకు. నాన్నగారి చావుకి కారణం హజార్ బాణం కాదు, మీ దగ్గర నాజర్ ఖడ్గమే కారణం. దయచేసి నువ్వు నోరు మూస్తావా? ఖాదూన్, ఇంకా హజారే మా నాన్నను చంపారు. కజన్ దగ్గర ఆజాన్ దగ్గర హాజర్ కత్తి ఉందా ఏంటి? చెప్పండి. నన్ను ప్రశ్నించే హక్కు ఏనాటికి నీకు లేనే లేదు. సార్కొన దగ్గర నుండి మీరంతా అన్యాయంగా అపహరించుకున్నారు కదూ. ఆర్సై మావయ్య గారి కూతురు మీకేమాత్రం దక్కదు. ఇలా చూడు, నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. అంకుల్ అర్సై చెప్పినా ఆ మాటలు నువ్వు వినాల్సింది. చనిపోయిన వాళ్ళ కారణం చెప్పి మీకు కావాల్సింది నెరవేర్చుకుంటున్నారు. మిమ్మల్ని మీరే నాయకుడిని చేసుకుంటున్నారు. ముఖ్యంగా మీ తమ్ముడు ప్రియురాల్ని చంపేశారు. ఎంత మూర్ఖులు మీరు! నీ నాలుగు తెగ్గొస్తాను. నా మనుషులు నీ డెప్త్ ట్రైబ్ని చేరుకున్నారంటే అక్కడ నీకు సంబంధించిన వాళ్ళెవరు ప్రాణాలతో మిగిలి ఉండరు. గుర్తుంచుకో, అర్థమైందా? ఎన్నేళ్లగా మీతో నేను భార్యగా జీవించాను. మీ స్వార్థం కోసం సొంత తండ్రినే చంపేశారు. మీరొక మృగంగా మారతారనుకోలేదు. ఒక మంచి జరుగుతుందంటే అందుకు కొన్ని త్యాగాలు చేసి తీరాలి. నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు. పోను పోను నీకే అర్థం అవుతుంది. Come on,